సూర్యుడి ప్రాణ ఛానల్కి స్వాగతం. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది టర్కిష్ ఎయిర్లైన్స్, కానీ నేను వెళ్ళేది టర్కీ కాదు, ప్రస్తుతానికి దుబాయ్ వెళ్తున్నాను. దుబాయ్ వెళ్ళి అక్కడ ఒక 5 రోజులు ఉందాం అనుకుంటున్నాను. అక్కడ మొత్తం మీకు అట్రాక్షన్స్ అన్నీ చూపిస్తాను 5 రోజుల్లో. తర్వాత అట్నుంచి టర్కీ వెళ్తాను, అది ప్లాన్. సో మరి దుబాయ్లో కలుద్దామా. ఫ్లైట్ ఎక్కిన తర్వాత తెలిసింది చాలా ఘోరం జరిగింది. ఆ ఘోరం ఏంటో కాదు, మిడిల్ సీట్ వచ్చింది. నిన్న ఫ్లైట్ సీట్ బుక్ చేయడం మర్చిపోయాను, సీట్ సెలెక్ట్ చేసుకోవడం. మొత్తానికి మధ్యలో వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక 12 గంటలు జర్నీ ఇలాగే కష్టపడాలి. చూస్తే కనుక మనకి ఏమి ఇచ్చారు అనుకుంటే వీళ్ళు ఒక ఇయర్ ఫోన్స్, ఒక బ్లాంకెట్ ఇచ్చారు అంతే. దుబాయ్ వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్లో దుబాయ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ పక్కనున్న షాప్ చూస్తున్నాను. ఇక్కడ ఉన్న సువెనియర్స్ అన్నీ కూడా 10-20 వేల రూపాయలు పైనే ఉంది, ఏ చిన్న ఐటమ్ కూడాను. చూసిన తర్వాత అనిపించింది ఇవి జ్ఞాపకంగా ఇంట్లో పెట్టుకుంటాము, కానీ ఈ వస్తువు కంటే కూడా రేట్లు బాగా జ్ఞాపకంగా మిగిలిపోతాయని అనిపించింది. ఈ యొక్క దుబాయ్ ట్రిప్ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా నుంచి మొదలైంది, ఆ టర్కీ మీదుగా. ఆ టర్కీలో ఇస్తాన్బుల్ సిటీలో ఫ్లైట్ మారాను దుబాయ్కి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మీకు కనపడుతుంది ఆ పైనుంచి వ్యూ, సిటీ వ్యూ, ఇల్లులు, ఆ రోడ్లు కూడా కనపడుతున్నాయి చూడండి. రోడ్ల మీద వెళ్ళే కార్లు కూడా కనపడుతున్నాయి క్లియర్గాను. ఒక్క క్షణం మీరు ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇస్తాన్బుల్ నగరం పక్కన. ఇప్పుడు ఇస్తాన్బుల్కి వెళ్తే మనం దాని పక్కన ఒక చిన్న దీవి ఉంది, కనలాదా అని. ఇప్పుడు చూస్తే కనుక మీరు ఆ దీవి చూడండి, చిన్నది. నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. ఇది కనలాదా అనేసి. ఈ సగం పచ్చదనం, సగం ఇల్లు, ఈ ఆకారం ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇదే నేను ఇప్పుడు ఫ్లైట్లో నుంచి చూపిస్తాను. ఇక్కడ చూడండి, అద్భుతంగా ఉంది కదా అండి, చూసారా? అదే నేను మ్యాప్లో చూపించిందే, అదే దీవి ఇది. తను దుబాయ్ ల్యాండ్ అయ్యాను. మా ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు. మొత్తం ఇదంతా ఇంటర్నేషనల్ అరైవల్ సెక్షన్. ఇది ఎవరన్నా దుబాయ్ వచ్చింటే కనుక ఇది తెలుస్తుంది. ఈ మొత్తం అరైవల్ జోన్ ఇది. చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్. వచ్చేసారు మా వాళ్ళు. మా అందరికి పెద్ద ట్యాక్సీ సరిపోద్ది. నేను తిరిగిన అన్ని దేశాలతో పోలిస్తే ఇక్కడ ట్యాక్సీలు ఉన్నంతగా నీట్గా, క్లీన్గా ఏ దేశంలో నేను చూడలేదు. ఇక్కడ మన ఫ్లైట్ దిగిన తర్వాత ట్యాక్సీ రేటు ఇవన్నీ మాట్లాడే అవసరం లేదు, అంత మీటర్ ట్యాక్సీస్. ఇక్కడ మీరు చూడొచ్చు 25 దిరమ్లు మీటరు, అంటే సుమారుగా 550 రూపాయల నుంచి మొదలవుతాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే దుబాయ్ ఫ్రేమ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రేమ్. చూసే ఉంటారు ఇది చాలామంది యూట్యూబ్లో, అలా ఫొటోస్లో. ఇక్కడికి వచ్చాము. సో దాని గురించి డీటెయిల్గా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. వాళ్ళకి 52 దిరమ్స్ అడల్ట్కి, పిల్లలకి వచ్చేసరికి 21 దిరమ్స్. సో ఒక్క దిరం వచ్చేసరికి నేను ఇస్తాను, కింద స్క్రీన్లో ఇస్తాను మీకు ప్రైస్ ఎంత అనేసి. సో రఫ్లీ నేను అనుకోవడంలో అదే ఒక్కరికి 1000 రూపాయలు అలా పడవచ్చు. చూద్దాం మరి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. లోపలికి వచ్చాను టికెట్ చూపించి. ఇదంతా వాక్వే. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది ఫెసిలిటీ, అందరు పట్టుకుంటున్నారు వాటర్. సో నడుచుకుంటూ వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రేమ్. దీని పొడవు వచ్చేసరికి 150 మీటర్లు. సో సుమారుగా ఫీట్లలో వచ్చేసరికి 500 ఫీట్ల వరకు ఉంటుంది. 500 ఫీట్లు అంటే 50 అంతస్తుల బిల్డింగ్ అలా ఉంటుంది అనుకోండి హైట్ సుమారుగా. కింద నుంచి అయితే చాలా బాగుంది. సో పైకి వెళ్ళి నేను ఇంకా అప్డేట్ చేస్తాను. ఈ ఫ్రేమ్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దగ్గర నుంచి చూడండి, ఆల్మోస్ట్ గోల్డ్లా ఉంది నాకైతే. అంటే వీడియోలో మీకు అంత
కలర్ కరెక్ట్గా ఉందో లేదో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఏదో రియల్ గోల్డ్తో చేసినట్టుగా కనపడుతుంది. ఎంట్రీలో రాగానే జనరల్ ఇక్కడ ఫొటోస్ తీస్తారు మనకి, ఫ్యామిలీ ఫోటో. ఆ ఫ్యామిలీ ఫోటో మనం వెళ్ళేటప్పుడు ఒక ఫ్రేమ్ లాగా కట్టి చూపిస్తారు. మనకి నచ్చితే కొనుక్కోవచ్చు, నచ్చలేదంటే కనుక వాళ్ళు ఆ ఫోటో పక్కన పడేస్తారు. అది కానీ జనరల్గా చాలా కాస్ట్లీ ఉంటాయి. వీళ్ళు తీసి ప్రింట్ చేసే ఫొటోస్ చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. ఆయన తీస్తున్నాడు కదా, అందరూ అలా వెళ్ళి దిగుతున్నారు అక్కడ. మా వంతు ఇంకా ఉంది, లైన్లో నుంచున్నాం మేము. మనము ఫ్రేమ్ పైకి వెళ్ళే ముందు కింద ఒక ఎగ్జిబిషన్ ఉంది, అది చూద్దాము. ఇలా చల్లటి పొగలా వస్తుంది. ఇక్కడ పెద్ద డాక్యుమెంటరీలా చూపిస్తున్నారు. ఇక్కడ ఒకప్పుడు దుబాయ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు, ఇసుకలో ఇల్లులు అవన్నీ. పక్కన అరేబియా మహాసముద్రం కూడా చూడొచ్చు. ఇదంతా ఒక సినిమా లాగా ఇక్కడ చూపిస్తున్నారు వీళ్ళు. మీరు చూడండి, మొత్తం దుబాయ్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇవాళ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇది చూడండి, ఇక్కడ మంచి అరబిక్ ఒక కుటీరం లాగా వాళ్ళ జీవన విధానం అనేది చూడొచ్చు మనం ఎలా ఉంటుందనేసి. అంటే ఇప్పుడు కాదు, ఒక 50 సంవత్సరాల క్రితం. ఈ మొత్తం ఈ కట్టడం కూడా ఇప్పుడు మేము వెళ్ళే దారి ఫ్రేమ్లో మొత్తం అలాగే ఉంది. ఒకప్పుడు ఇక్కడ దుబాయ్లో ఇల్లులు ఎలా ఉండేదో ఆ విధంగా మొత్తం కట్టారు. వారి యొక్క జీవన విధానానికి తగ్గట్టుగా కట్టారు. ఇక్కడ ఒకటి చూశాను, సింగర్. ఎంతమంది తెలుసా ఇది చెప్పండి, ఇది సింగర్ కుట్టు మిషన్. ఇప్పుడు మీకు చూడటానికి నేను ఏదో స్ట్రీట్లో నుంచున్నట్టు ఉంది, కానీ యాక్చువల్గా నేను స్ట్రీట్లో లేను. ఇది ఒక పెయింటింగ్ వెనకాల. నిజంగా స్ట్రీట్లో నుంచొని ఏదో సందులో నుంచున్నట్టుగా అనిపిస్తుంది నాకు. మనకి అరబిక్ కల్చర్ అంటే ముందుగా గుర్తొచ్చేటివి ఇప్పుడు కనపడే వస్తువులు. ఇక్కడ మొత్తం స్పైసెస్ అన్నీ చూడొచ్చు మనం ఇక్కడ. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చాము. ఇక్కడ ఈ అద్దం మీద నడవాలి. నాకు మాత్రం గుండె జల్లు అంటుంది నడవడానికి. చూస్తే ఎక్కడ ఇరుగుద్దా అని 50 అంతస్తులు ఎత్తు గ్లాస్ మీద నడుస్తున్నాము. కింద చూస్తే కష్టంగా ఉంది. మీకు చూడటానికి ఎలా ఉందో కానీ టీవీలో హాయ్ చూస్తున్నారు, టీవీలో కానీ ఫోన్లో కానీ. నాకు మాత్రం ఇక్కడ కాళ్ళు జల్లు అంటున్నాయి. అలా కొంతమంది కూర్చొని అలా ఫోటోలు దిగుతున్నారు. చూడండి చూడండి ఎంత హైట్లో ఉన్నాం. బయట సిటీ చూస్తే మీకు తెలుస్తుంది. అంత పైకి ఉన్నాము. ఇప్పుడు నాకు డైరెక్ట్గా అలా చూస్తే ఇక మా కాళ్ళు చూడండి, అంత భయం వేస్తుంది అలా డైరెక్ట్గా చూస్తుంటే. ఇదిగోండి ఫ్రేమ్ పైనుంచి మనం అంత హైట్లో ఉన్నాము. అది రోడ్డు. ఈ బిల్డింగ్ మీకు కనపడేది మేమున్న హోటల్ ఇదే. హోటల్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉందంతే. జనంతో బాగా కలకల్లాడుతుంది. నాకు మాత్రం ఎక్కడైనా పర్యాటక ప్రదేశంకి వెళ్తే జనం ఉంటేనే నచ్చుద్ది. మరీ నిర్మానుష్యంగా ఉంటే ఆ వెళ్ళిన అనుభూతి రాదు. ఈ దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసరికి ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రేమ్ ఇది. ఇది కట్టడం ఎలా ఉందంటే, ఒకవైపు అంతా పాత నగరం ఉంటుంది, ఇంకొక వైపు అంతా కొత్త నగరం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఓల్డ్ దుబాయ్. మన ఇంకో సైడ్ చూసుకుంటే, ఇందాక అటు చూపించాను కదా, ఇటు చూడండి. ఇటంతా స్కై స్క్రాపర్స్ అన్నీ ఇక్కడ ఉంది. బుర్జ్ ఖలీఫా చూడొచ్చు మీకు వాతావరణంలో ఇక కనపడుతుంది. కొద్దిగా మబ్బుగా ఉంది, బట్ అది బుర్జ్ ఖలీఫా ఇక్కడి నుంచి మంచిగా కనపడుతుంది. సో చూసారా, ఒక సైడ్ మొత్తం ఆకాశానికి అంటే బిల్డింగ్స్ ఉన్నాయి, భవంతులు. ఇంకో సైడ్ ఏమో ఆ ఓల్డ్ అంతకుముందు హిస్టారికల్ బిల్డింగ్స్ కానీ, లేదంటే ఆ మామూలుగా పాత
పద్ధతిలో కట్టడాలు అయినా సరే అవి అలాగే ఉన్నాయి. సో దుబాయ్లో మొత్తం అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి మనకి లైఫ్ స్టైల్. నాకు మన ఇండియన్స్ కూడా చాలా మంది కనపడుతున్నారు భారతీయులు ఇక్కడ. ఈ మధ్య ఒకటి నేను అబ్జర్వ్ చేసింది, ఇన్ని దేశాలు తిరుగుతుంటే ఎవరు కనపడకపోయినా మన భారతీయులు మాత్రం బాగా కనపడుతున్నారు. ఏ దేశంలో అయినా సరే టూరిజం అనేది చాలా బాగా వెళ్తున్నారు. ఈ మిషన్ ఎంతమంది తెలుసో నాకు కామెంట్లో పెట్టండి. ఏంటంటే ఇప్పుడు ఇంత డబ్బులు కడితే కనుక ఇక్కడ ఎంత 10 దిరంలు ఎంతో కట్టమంటుంది. కడితే కనుక ఆ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ తీసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ బొమ్మ కావాలని. 4 ఉన్నాయి. ఆ కాయిన్ మీద ప్రెస్ చేసి మనకి ఇలా చక్రం తిప్పితే ఆ కాయిన్ మీద ప్రెస్ చేసి మనకి ఆ కాయిన్ బయటకు వస్తుంది. అది నేను ఇండియాలో చూసినట్టు నాకు గుర్తులేదు. ఒకవేళ ఉంటే నాకు చెప్పండి ఎక్కడ ఉందో ఇండియాలో, కామెంట్లలో పెట్టండి. ఇదిగోండి దుబాయ్ ట్రాఫిక్ చూడండి. ఈవినింగ్ టైంలో మంచి పీక్ టైంలో మనం అనుకుంటాము ట్రాఫిక్ జామ్ ఒట్టి మన ఊర్లోనే ఉంటుందని, కాదు మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది ట్రాఫిక్. చూడండి చాలా పెద్ద రోడ్లు అయినా ట్రాఫిక్. ఇప్పుడు మేము రావడానికి 3 కిలోమీటర్లు అయినా మాకు ఆల్మోస్ట్ పావు గంట పైన పట్టింది ట్రాఫిక్. ఇక్కడ ఒక సెల్ఫీ స్టేషన్ ఉంది. ఇదో మేము ఫోటో దిగి మా ఫ్యామిలీది ఇక్కడ పెట్టుకున్నాం. మీకోసం నేను ఇంత నుంచి చీకటి అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను అనమాట. లైటింగ్లో మీకు చూపించాలనేసి ఎలా ఉంటుంది దుబాయ్ కొత్త ప్రపంచం. చూడండి చాలా అద్భుతంగా ఉంది. మీకు వెలుతురులో మరియు చీకట్లో చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ సాయంకాలం రావడం జరిగింది. ఇది బుర్జ్ ఖలీఫా, ప్రపంచంలోనే పొడవాటి బిల్డింగ్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దామని ప్లాన్ ఉంది. అక్కడికి వెళ్తాం ఇప్పుడు నెక్స్ట్. బుర్జ్ ఖలీఫాకి వెనకాల ఫౌంటైన్ ఉంటుంది, మ్యూజికల్ ఫౌంటైన్ లాగా, అది చూడటానికి వెళ్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది లైటింగ్లో, మొత్తం బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ. రాత్రి ఇప్పుడు ఈ అద్దం మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. అద్దం ఇరగదని తెలుసు కానీ అయినా కూడా భయం చాలా వేస్తుంది నాకు. ఈ లైట్లు వేసిన తర్వాత రాత్రి ఇంకా నా భయం వేస్తుంది ఈ అద్దం మీద నడవాలంటే. మొత్తాన్ని చూద్దాం, మీకోసం కంప్లీట్ చేస్తాను ఈ అద్దం మీద ఇటు నుంచి అటు నడవడానికి. రాత్రి కొంటికి ఇంకా అద్భుతంగా ఉంది, ఇంకా రాత్రి అవుతుంది. బుర్జ్ ఖలీఫా కూడా బాగానే కనపడుతుంది ఇప్పుడు. ఇక్కడ చూస్తుంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు అనిపిస్తుంది. చూడు కార్లు కదులుతున్నాయా లేదా అన్నట్టుగా ఉంది. మొత్తానికి ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నాము. దుబాయ్ ఫ్రేమ్ చాలా బాగుంది, ఎగ్జిట్లో అద్భుతంగా ఉంది. చూపించాలి పైన ఇంతాక సెల్ఫీ ఫోటో ఒకటి దిగాను, మీకు గుర్తుందో లేదో. దాంట్లో మాది కూడా ఉంది, ఇదిగా కనబడుతుందా? మొత్తం ఇలా సెల్ఫీ ఫ్రేమ్లా ఉంది ఇక్కడ. మొత్తం ఇంతగా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో దిగిన వాళ్ళందరిది అనుకుంటా. దాంట్లో మేము ఇక ఎక్కడెక్కడ దిగామో అక్కడ కనబడుతున్నాము. ఇది బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అతి చిన్న డబుల్ డెక్కర్ బస్ అనుకుంటా బయట పిల్లల కోసం. ఇది ఒక్కోళ్ళకి 500 రూపాయలు పడింది సుమారుగా. ఈ బస్సు చిన్నగా మరియు ముద్దుగా చాలా బాగుంది. ఇప్పుడే బయటకు వచ్చాము దుబాయ్ ఫ్రేమ్ నుంచి. సో మొత్తానికి నైట్ ఒకసారి మీకు చూపించాలి నేను ఎలా ఉంటుందని ఫ్రేమ్. చూడండి ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో నేను దుబాయ్ మాల్ను ఆ వెనకాల ఫౌంటైన్ చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఉంటాను. ఇలాగా మొదటి రోజు
మొత్తం తిరిగి రెస్టారెంట్కి వచ్చేసరికి రాత్రి 12 దాటింది. పిల్లలు దాదాపుగా నిద్రలో ఉన్నారు. అయినా ఫుడ్ అలాగే ఆర్డర్ చేశాము. మరి తీపి జ్ఞాపకాలతోని ఇక్కడితో ముగిస్తూ వచ్చే ఎపిసోడ్లో కలుద్దామా?